చల్లగా. ఆద్య మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఆర్నే. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోణ్ణి సౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాగేదు లేటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే చిక్కినట్టే వై నాట్. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
ఒక చిన్న తడబాటు మిస్ అయినా కూడా నాకు నచ్చింది ఏంటంటే యు ఆర్ స్మైలింగ్ ఆల్ త్రూ అవుట్. దట్స్ ద బెస్ట్ యాటిట్యూడ్ ఆన్ స్టేజ్. లైవ్లో ఉన్నప్పుడు, స్టేజ్ ఎక్కినప్పుడు, పాడేటప్పుడు, జనం ముందు పాడేటప్పుడు తప్పు చేసామన్న సంగతి ఎవరికి తెలియకూడదు అనమాట. దట్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు ఆల్వేస్ హ్యావ్ వెన్ యూర్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. నాన్న ఎప్పుడు అంటుంటారు, తప్పు చేసినా కాన్ఫిడెంట్గా చెయ్యి. ఓకే, ఐ డోంట్ థింక్ యూ మిస్డ్ ఎనీథింగ్. పాడినంత వరకు ఇట్ వాజ్ ఆల్ ఇన్ పిచ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, టెంపో అంతా ఓకే. మర్చిపోయావు అంతే కదా, సో వాట్, దట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. జడ్జెస్ ఓవర్ టు యూ. ఎక్కడ మర్చిపోయావు? చూసావా మరి, వాళ్ళకి తెలియనే లేదు, ఎందుకంటే నువ్వు నవ్వావు కదా, అప్పుడు తెలియదు వాళ్ళకి. అంతే కదా. ఓకే, జీవితం అంది అప్పుడు అర్థమైంది. ఓహో, ఏదో ఉండాలన్నమాట, ఏదో మిస్ అయిందనమాట అని. కానీ ఆ తర్వాత అని అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది, నిజంగా నచ్చింది. ఎందుకో తెలుసా, ఒక టైంలో స్ట్రెస్ అనుభవించావు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యావు. మర్చిపోయాను, ఏం చేశాను, ఓకే వాట్ ఎవర్, లెట్ మీ ఫోకస్ ఆన్ సెకండ్ చరణం అని చెప్పి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఆ కొంటిదనం, బాలుగారు ఎంత కొంటిగా పాడతారో అవన్నీ కరెక్ట్గా పట్టుకున్నావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. హాహాహా అనుకుంటూ చాలా 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 బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ టైం నుంచి ఎవరినన్నా ఏడిపించే పాటలు సెలెక్ట్ చేసుకో రౌండ్స్లో, ఓకే? ఎందుకు మ్యామ్? అవే చాలా బాగా పాడుతున్నావు నువ్వు. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా నమస్తే సార్. అసాధ్య, నీ పేరేంటి? ఆద్య సార్. బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి వాద్య బృందం మీరు రెచ్చిపోతున్నారు అసలు. మీరు పాట పాటకి మాటి మాటికి రెచ్చిపోతావేంటి అని అంటారు చూసావా, అట్లా పాట పాటకి రెచ్చిపోతున్నారేంటి అసలు మీరు? కొద్దిగా భయం లేకుండా పాట పాటకి రెచ్చిపోతున్నారు. ఉరుముతూ తీవ్రంగా వాయువేగంతో గాలికి కొట్టబడినటువంటి మేఘం ఇట్నుంచి అట్నుంచి వచ్చి రెండు ఉరుముతున్న మేఘాలు రాపిడి చేసుకుంటే ఎలా వస్తుందో సౌండ్, అట్లాంటి సౌండ్స్ వచ్చాయి కొన్ని. మీకు నమస్కారం, ఇళయరాజా గారికి నమస్కారం. ఆ హీరో యాటిట్యూడ్ తెలియటం కోసం ఇంత సౌండ్. పాట రాసింది కూడా గణేష్ పాత్రో గారని, ఆయన మాటల రచయిత, నాటక రంగస్థలం మీద అద్భుతాలు చేసినటువంటి రచయిత. ఆయన ఏవో 2-3 పాటలు రాశారేమో నాకు తెలిసి, ఇంకెక్కువ రాశారేమో. ఈ పాట ఆయన రాసిన పాట ఇది. ఆ సౌండ్కి తగినట్టుగా నువ్వు అంత ధైర్యంగా నిలబడి అక్కడ అంత అద్భుతంగా పాడావంటే సామాన్యమైన విషయం కాదు. అందుకనే అసాధ్య అన్న. అది నీ వయసుకి సాధ్యం కాదు అసలు. అలాంటి ఆ ట్యూను, ఆ మ్యూజిక్కి నువ్వు పాడటం చాలా అద్భుతం, చాలా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు అంత చక్కగా నువ్వు పాడావమ్మా, చాలా బాగా. అదే ధైర్యంతో అలాగే చక్కగా సాధన చేసి ఇంకా ముందుకెళ్ళు. చాలా అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ ముఖ్యంగా సార్. చరణంలో హై పిచ్లో పాడుతూ మళ్ళీ హుక్లైన్ తారాని నానా అని వచ్చినప్పుడు మళ్ళీ సాఫ్ట్ చేసావు ఫస్ట్ చరణంలో. అట్లా చేయడం నాకు బాగా నచ్చింది. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, భావ ప్రకటన బాగుంది ఆ స్వరంతో పాటు. ఆల్ ద బెస్ట్, చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్.